నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఇద్దరు కూడా చాలా బాగా వైసీపీ గురించి ఎక్కువ టీచర్ల సెలక్షన్, బడి పంతులు, బడిలో మాస్టర్ల యొక్క ఎలా నియామకం చేసే దాని మీద ఇద్దరు కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అనితమ్మ గారు కూడా మాట్లాడారు. జగన్కే జ్ఞానం లేదు, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాయకులకు కూడా జ్ఞానం లేదు అంటారు. నిజమే, జ్ఞానం లేదు. మీకే పాటి జ్ఞానం ఉంది? మీరు జీవో ఇచ్చారు కదా, మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ గారి సంతకం, చంద్రబాబు గారి సంతకం, లోకేష్ గారు పెట్టారు లేదో తెలియదు, చంద్రబాబు గారి సంతకం, జీవో వచ్చిందా రాలేదా? ఏమని వచ్చింది? 2% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకు ఒకరోజు ముందు సంతకం పెట్టారు. ఏమని? 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా 3% చేస్తూ, అలాగే అంటే దాన్ని ఏమంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, పోటీ పరీక్ష రాసిన తర్వాత మాత్రమే 2% అని గతంలో ఉంది పాత జీవో. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఏం చేశారంటే 3% పోటీ పరీక్ష రాయాల్సిన పని లేదు, విద్యార్హత పని లేదు, విద్యార్హతలు కూడా లేవంట. 300 అంటే ఇవాళ చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని 382 మందిని తీసుకున్నామని. నేను మొన్నటిదాకా ఆవిడ అనితమ్మ గారు ఏం చెప్తున్నారు, 9 దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినాయి అంట అని. అవును, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలే మొరిగాం, 9 నెలల తర్వాత మొరిగాం, దొంగతనం చేశారని ఇప్పుడు తెలిసింది. మీరు నిజాయితీగా మొత్తం చెప్పాలి కదా. నిన్నటిదాకా 3% అన్నారు, మరి వాళ్ళు 382 అంటున్నారు. ఎందుకని 3% అంటే 400 చిల్లర కదా. అంటే ఎంతమందిని తీసుకున్నారో స్పోర్ట్స్ కోటాలో కూడా బయటికి చెప్పరు. ఇవాళ 60 జీవోలో ఏం చెప్పారు, 67 ఆటలు, మొత్తం 29 నుంచి 67 ఆటలు చేశారు. 67 ఆటలు పరీక్షలు రాయక్కర్లేదు. ఆ 67 ఆటల్లో 40వ ఆట కింద బ్రిడ్జ్ అనేటువంటి పేక ముక్కలతో ఆడే ఆట ఉంది జీవోలో. నువ్వు ఏ ఆటకి ఎవరిని తీసుకున్నావో 9 మాసాల నుంచి చెప్పట్లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులు, అజ్ఞానులైన జగన్మోహన్ రెడ్డి మనుషులు, పేరు నానిగాడు అరిచి 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 అరవబట్టి, నిన్ను అల్లరి చేయబట్టి ఇవాళ ఈ డేటా అంతా బయట పెడుతున్నారు. 382 తీసుకున్నాం, పేకాట్లో మనుషులను తీసుకోలేదు, మేము పేకాట ఆడేవాళ్ళని తీసుకోలేదని ముందే ఎందుకు చెప్పలేదు? జీవోలో ఈ ఆటల నుంచే మేము తీసుకున్నామని ఎందుకు చెప్పలేదు? ఇవాళ ఎందుకు చెప్తున్నారు?